శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు తొలి రోజు ప్రారంభం సందర్భంగా గురువారం ఉదయం ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు స్థానిక పవర్పేట వాసుదేవాలయంలో లోక కళ్యాణార్థం సర్వజన శ్రేయోభి సిద్ధ్యర్థం మహాత్రిపుర సుందరి రాజ్యలక్ష్మి రాజ్యశ్యామల అమ్మవార్ల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పవర్పేట శివాలయం అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత దక్షిణపు వీధి శ్రీ జరపహరేశ్వర స్వామి దేవాలయం సందర్శించి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని ప్రార్థించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు మంచి సేవలు అందించే శక్తి దుర్గాదేవి ఇవ్వాలని అమ్మవారికి ప్రార్థించామన్నారు. పెద్ద సంఖ్యలో ఈ ఆలయాలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఏలూరు నగర ప్రజలపైన గౌరవ మేయర్ గారు కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు మరి ఏలూరు ప్రజలకు మంచి చేసేటువంటి శక్తిని అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడం జరుగుతున్నది. అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి శక్తిని మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి శక్తి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి మెరుగైనటువంటి సేవలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి చేసేటువంటి శక్తి అమ్మవారు వారికి ఇవ్వాలని చెప్పి, శక్తినిచ్చేటువంటిది అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారి దయ వాళ్ళ మీద ఉండాలని చెప్పి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శనమిచ్చేటువంటి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి అమ్మవారి కరుణ మీరు పొందాలని చెప్పేసి నేను కోరుకోవడం జరిగింది.